450 రూపాయలతో స్టార్ట్ అయి 40 లక్షలు చేరుకున్న బాలాపూర్ లడ్డు. అసలు ఈ లడ్డు వేలం ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందో తెలుసా? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఫ్రెండ్, మనం వచ్చేసి బాలాపూర్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా అలాగే మనం ఈ వీడియోలో హైదరాబాద్ లో ఫేమస్ గణేష్ మండపం గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బాలాపూర్ గణేష్, దాని తర్వాత హిమాయత్ నగర్ లో ఉన్న త్రిబుల్ అసోసియేషన్ యూత్ వల్ల గణేష్ విగ్రహం గురించి అయితే చూద్దాం. ఇంకా మనకు బాలాపూర్ అనగానే ఇక్కడ లడ్డు వేలం, తర్వాత వీళ్ళు వేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ సెట్స్. అంటే బయట డెకరేషన్ ఒక్కోసారి ఒక రకంగా అయితే చేస్తారు. ఒకసారి అయోధ్య, ఒకసారి తిరుపతి, అలా ఈసారి అయితే స్వర్ణగిరి సెట్ అయితే వీళ్ళు వేశారు. దీనికి వీళ్ళు పేరు కూడా బాలాపూర్ స్వర్ణగిరి అని అయితే పెట్టేశారు. నిజంగా దీన్ని సెట్ అనడం కన్నా సేమ్ యాస్టీస్ స్వర్ణగిరిలో ఎలా ఉన్నాడో జలనారాయుడు, సేమ్ అదే విధంగా చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్, జలనారాయుడు విగ్రహం యాస్టీస్ అంతా ఒకటే. ఒకవేళ మీరు స్వర్ణగిరి వెళ్ళకు అంటే ఇక్కడికి వచ్చి చూడండి, సేమ్ ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇంకా మీరు ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఏ ఇయర్లో లడ్డు వేలం స్టార్ట్ అయింది అనేది. ఫస్ట్ మనం ఈ సెట్ అంతా తిరిగి చూసి దాని తర్వాత లడ్డు వేలాల గురించి తెలుసుకొని, ఏ ఇయర్లో ఎంత పర్చేస్లో లడ్డును సొంతం చేసుకున్నారనే గురించి తెలుసుకొని దాని తర్వాత గణేష్ని అయితే చూసాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సేమ్ వీళ్ళైతే స్వర్ణగిరిలో ఎలా జలనారాయుడు ఉన్నాడో చుట్టూ బిల్డింగ్, అది కూడా 2 floors ఉంటుంది. వీళ్ళు అదే విధంగా ఇక్కడ 2 floors పెట్టారు. అలాగే ఇక్కడ వాకిలు 2 sides కూడా పెట్టారు. మీరు ఒకవేళ స్వర్ణగిరి ఇంకా వెళ్ళకపోతే దాని గురించి కూడా మనం ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసాం. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ బాలాపూర్ గణేష్ను చూడడానికి రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. అది కూడా 6 to 7 లోపు రండి. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. మీరు కావాల్సిన సేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. అదే మీరు మామూలు టైంలో వచ్చారనుకో అసలు ఇక్కడ ఉన్నీరు, ఎందుకంటే క్రౌడ్ అంత ఎక్కువ ఉంటారు కాబట్టి బయటకు తోస్తూనే ఉంటారు. ఇంకా ఇవే బాలాపూర్ లడ్డు వేలాల గురించి సంబంధించిన వివరాలు. ఇక్కడ బాలాపూర్ లడ్డు వేలం వచ్చేసి 1994లో 450 రూపాయలకు లడ్డు వేలం జరిగింది. ఇంకా లాస్ట్ ఇయర్ 2024 వచ్చేసి లడ్డు వేలం చాలా హై రేంజ్ లోనే వెళ్ళిపోయింది. అంటే హై కాస్ట్ వచ్చేసి 30,01,000. ఇంకా మనం అయితే ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ముందుగా మనం చెప్పినట్లు ఇక్కడ లడ్డు వేలం గురించి తెలుసుకున్నాం. ఈ సెట్ మొత్తం కూడా తిరిగి చూసాం. ఇంకా ఫైనల్లీ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బాలాపూర్ గణేష్ దగ్గరికి. మీరు ఒకవేళ వచ్చింటే కామెంట్ చేయండి. నేను అస్సలు అనుకోలే వస్తా అని. ఫైనల్లీ మొత్తానికి అయితే వచ్చా. నేను చాలాసార్లు వీడియోలు చూసా కానీ రీల్స్లో, కానీ డైరెక్ట్ చూస్తే వేరే లెవెల్. చూడండి, గణేష్ను మొత్తం చూడడానికి 2 కళ్ళు సరిపో అంత పెద్దగా అయితే ఉన్నాడు. హైట్ 15 to 20 లోపే ఉంటాడు. కానీ విడ్త్ అంటాం కదా, వెడల్పు చాలా పెద్దగా ఉన్నాడు. ఇంకా వీళ్ళు బయటే కాకుండా లోపల కూడా మొత్తం టెంపుల్ థీమే వాడారు డెకరేషన్కి అయితే. మధ్యలో గణేషుని పెట్టాడు. ఇక్కడ కూడా చిన్న చిన్న గణేష్లు అయితే ఉన్నాయి గణేషుని దగ్గర. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. అసలు నిజంగా లక్ అంటే మాదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను గేట్ క్రాస్ చేసి వచ్చా. మామూలు టైంలో వచ్చారంటే ఆ గేట్ యువతలకి ఎవరిని అలౌ చేయరంట. ఇప్పుడు కూడా కొద్దిసేపు సెక్యూరిటీ ఉండి ఎవరిని అలౌ చేయలే. మళ్ళీ జనాలు తక్కువ ఉన్నారు కానీ ఎవరో చెప్తే వదిలాడు. అలా అయితే మనం గణేష్ దగ్గరికి భాగంగా క్లోజ్గా వచ్చాం. మామూలు టైంలో వస్తే ఇంత దగ్గరికి రాలేము. ఇంకా గణేష్ ఫినిషింగ్ మొత్తం టచ్ అప్, అదే కలరింగ్ మొత్తం చూడడానికి అయితే హైలైట్గా ఉంది. కానీ నేను ఒక్కటే డిసప్పాయింట్ అయ్యా. మామూలుగా లడ్డు అంటారు కదా, అంతా లడ్డు చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా, కానీ అంత పెద్దగా ఏం లేదు. కానీ వేలం అయితే హైలైట్. ఈసారి కూడా లడ్డు వేలం వచ్చేసి సెప్టెంబర్ 6వ తేదీ జరుగుతుందంట. ఆ రోజే నిమజ్జనం కూడా. మీకు లడ్డు వేలం గురించి కూడా వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్స్ ఎక్కువ వస్తే పక్కా వెళ్ళి లడ్డు వేలం గురించి కూడా మనం అయితే వీడియో తీద్దాం. ఇంకా బాలాపూర్ గణేష్ని అయితే దర్శించుకున్నాం కదా. ఇక్కడ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇప్పుడు మనం వచ్చేసి హిమాయత్ నగర్లో కేవ్ థీమ్లో ఉన్న గణేష్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ వీళ్ళు కేవ్ థీమే కాదు, ఇంకా డిఫరెంట్గా మొత్తం 12 జ్యోతిర్లింగాలను అయితే ఇక్కడ సెట్ చేశారు. అది కూడా ఒక గుహలో. ఇంకా దీని లొకేషన్ వచ్చేసి హిమాయత్ నగర్ త్రిబుల్ ఆర్ యూత్ అసోసియేషన్. మీరు త్రిబుల్ ఆర్ యూత్ అసోసియేషన్ అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసిన లొకేషన్ అయితే వస్తుంది. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏందో నాకు అస్సలు అర్థం కాలే. ఇంత మంచి కేవ్ థీమ్ వేశారు, అందులో మళ్ళీ 12 జ్యోతిర్లింగాలను కూడా సెట్ చేశారు. అది కాకుండా ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఎవరైతే గణేష్ విగ్రహాన్ని చూస్తే అదే గణేష్ను దర్శించుకుంటారో వాళ్ళకి ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. జస్ట్ 100 రూపీస్ పే చేసి ఒక కూపన్ తీసుకుంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటీ గెలుచుకోవచ్చు, లేదా గోల్డ్ కాయిన్, లేదా సిల్వర్ కాయిన్, ఏదో ఒక ఎలక్ట్రిక్ ఐటమ్. అలా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనే అలా ప్రైజెస్ అయితే పెట్టారు. అది కూడా మీరు ఎలా ఫిల్ చేయాలి, ఎలా గెలుచుకోవాలనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తా. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చా. బయట వీళ్ళు అన్నదానం కూడా చేస్తున్నారు. పైగా స్కూల్ లంచ్ టైం కాబట్టి స్కూల్ పిల్లలంతా ఈ సెట్లోనే ఉన్నారు. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కేంతి పైగా ఇందులో ఉన్న లైట్స్ అయితే వీళ్ళకి బాగా నచ్చాయంట. పైగా ఇన్ని జ్యోతిర్లింగాలు అంటే వీళ్ళకి కూడా జ్యోతిర్లింగాల గురించి తెలుసు అంట. ఇంకా ఆ లొకేషన్, ఆ జ్యోతిర్లింగం యొక్క పేరు వీళ్ళైతే చదువుకుంటా నాకైతే బాగా అనిపించింది.
కరెక్ట్ టైంలో వచ్చాయి, ఎందుకంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు పిల్లలంతా. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళని చూసాక ఇక్కడ. ఇంకా ఇలా మనం ఇట్లా జ్యోతిర్లింగాలను చూసుకుంటూ పోతే లాస్ట్లో మనకు గణేష్ అయితే దర్శనమిస్తాడు. అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు సడన్గా నాకు ఒక డౌట్ అయితే స్ట్రైక్ అయింది. ఫస్ట్ మీకు జ్యోతిర్లింగాల గురించి తెలుసా? ఒకవేళ తెలిసింటే కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ 2 లేదా 3 జ్యోతిర్లింగాల గురించి తెలిసి ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు వాటి యొక్క లొకేషన్ అయితే ఎవరికి తెలియదు. వీళ్ళు ఆ ఇబ్బంది పడకూడదని ఇక్కడ శివలింగంతో పాటు అదే జ్యోతిర్లింగంతో పాటు ఆ జ్యోతిర్లింగం పేరు, అది ఉన్న లొకేషన్ కూడా మెన్షన్ చేశారు. మీరు సైట్ చూస్తే పేపర్ మీద నోట్ చేసి ఉంటారు ఆ జ్యోతిర్లింగం పేరు, దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేసి. అలా మనం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో మనకు గణేశుడు అయితే దర్శనమిస్తాడు. అది కూడా గణేశుడు బ్యాక్ సైడ్లో శివలింగం ఉంటుంది, ఫ్రంట్ సైడ్లో గణేశుడు కూర్చొని 8 చేతులతో, 1 కాదు 2 కాదు 8 చేతులతో గణేశుడు అయితే మనకు దర్శనమిస్తాడు. అలాగే అటు సైడ్ ఒక పాము, ఇటు సైడ్ ఒక పాము. ఇది చూడండి ఫుల్ లైట్సే. మామూలుగా ఎలా ఉంటుంది కూడా నాకు ఐడియా రావట్లే, వీళ్ళంతగా లైట్ సెట్టింగ్ అయితే పెట్టారు. మామూలుగా ఇన్ని లైట్స్తో కాకుండా మామూలుగా గణేష్ న్యాచురల్గా కనిపిస్తే ఎలా ఉంటాడు, నాకు అలానే ఇష్టం. కానీ ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వీళ్ళ లైట్స్ అస్సలు ఆఫ్ చేయరు. పైగా మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే అది వాటర్ ఫాల్ టైప్ అంట, అదే జలపాతం లాగా పారుతుంటాయి కదా నీళ్ళు, ఆ టైప్లో. ఇంకా అలా మనం బయటకు వచ్చామంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యానర్స్ ఉంటాయి. ఇందులో మీకు ప్రైజ్ డీటెయిల్స్, అదే ప్రైజ్ మనీ ఎలా గెలుచుకోవాలనే ఉంటుంది. ఇందులో మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ, సెకండ్ ప్రైజ్ 1 గ్రామ్ గోల్డ్, థర్డ్ ప్రైజ్ 100 గ్రామ్స్ సిల్వర్. ఇక్కడ ఒక అన్న కూడా ఇలా డిబ్బీ పెట్టుకొని అయితే ఉంటాడు. ఇక్కడ అన్నకు మీరు 100 రూపీస్ ఇస్తే ఒక ఫామ్, అదే లక్కీ కూపన్ లాగా ఒక కూపన్ అయితే ఇస్తాడు. దాంతో మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ డబ్బీలో వేస్తే మన లక్కు బాగుంటే మనకి ఏదో ఒక ప్రైజ్ మనీ అయితే వస్తుంది, స్కూటీనో గోల్డ్ కైనా అలా ఏదో ఒకటి. ఇంకా వెంటనే లేట్ చేయకుండా మన వీడియోని మీ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.